నియోజకవర్గంలో సాగునీటి ఇబ్బందులు, అమలాపురం నియోజకవర్గంలో సాగునీటి ఇబ్బందులు, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, నడుపూడి కుక్కాల మధ్య కాలంలో ఉన్న మట్టిని, నడుపూడి కాలంలో ఉన్న మట్టిని, నడుపూడి కాలంలో ఉన్న మట్టిని, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. తాగునీరు వెంటనే, తాగునీరు వెంటనే, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, తాగునీరు వెంటనే. నీరు మొక్కలు లాగా మోయించి నడుపుడు లాగా కిందకి మొత్తం నీరంతా డ్రా చేసి అప్పుడు మిషన్ కాలంలో దింపి అప్పుడు ఇరిగేషన్ వాళ్ళు క్లీన్ చేసి పంపిస్తాము. ఉన్నటువంటి మట్టి అంతా కూడా మేము పరిశీలించడం జరిగింది. అక్కడ 2 ఎక్స్వేటర్లు పనిచేస్తా ఉన్నాయి. నీటిని మేము రైతులందరూ రోడ్డెక్కి వచ్చారని తెలిసి నీటిని ముక్కాలాగా ఇప్పుడే విడుదల చేశారు. ఆ మట్టిని పైన తీస్తున్నారు తప్ప ఆ మట్టి పూర్తి స్థాయిలో కిందకంట తీయట్లేదు. ఈ నీరు ఫ్లోటింగ్ లేకపోతే కిందకు వచ్చే అవకాశం లేదు. ఇది కేవలం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం. R&B వాడు పనిచేస్తున్నప్పుడు ఇరిగేషన్ కెనాల్లో మట్టిని ఎలా చేస్తారు? ఆ మట్టిని కాలువ నీరు విడుదల చేసి 45 రోజులు అయింది. ఇవాటికి ఆ మట్టి కాలువ మధ్యలో ఉండిపోయింది. ఇది ఎవరి పొరపాటు? అధికారులు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఈ ప్రాంతంలో అమలాపురం ఉన్న ఎమ్మెల్యే ఆనందరావు గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ 3 మండలాల్లో రైతులు నీళ్ళు లేక, నార్మల్ పోయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్కేమో ముక్కాలు లాకపోయిన నాట్లు పూర్తి అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ నార్మల్ కూడా వేసుకోవాలని పరిస్థితి. ఈ 40,000 ఎకరాలు వరి ప్రధానంగా ఉంది. రెండోది చెరువులు ప్రధానంగా ఉన్నాయి. చెరువుల్లో చేపలన్నీ చచ్చిపోతా ఉన్నాయి. తాగునీటికి ఇబ్బంది వస్తుంది. మురికి నీళ్ళు ఇస్తున్నారు. దీని అందరికీ కారణం ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధుల్లో సమన్వయం లేకపోవడం వల్ల, ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల రైతాంగం సర్వనాశనం అయిపోయారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ గోదావరిలో పుష్కలంగా సాగునీరు ఉంది, సర్ప్లస్ వాటర్ ఉంది. సముద్రంలోకి రోజుకి 1,00,000 క్యూసెక్ నీరు వదిలేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇవాళ అమలాపురం నీళ్లు లేవంటే ఎంత దారుణమైన పరిస్థితి ఈ రోజు ఇక్కడ కనపడుతున్నాయో మనం చూస్తా ఉన్నాం. ఇవాళ రైతులందరూ కూడా రోడ్డెక్కి నీళ్లు ఇవ్వండి మహాప్రభు అని అడుక్కునే పరిస్థితి ఈ రోజు దాపరించిందంటే కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యం అని మేము తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధి పేరుతోటి రైతులు గొంతు నొక్కుతారా మీరని అడుగుతున్నాం. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. అభివృద్ధి చేయండి, మేము కూడా సంతోషపడతాం. మేము కూడా ఈ స్థానిక ప్రజలమే. కానీ అభివృద్ధి పేరుతోటి మా నోటికాడ కూడు పడగొట్టే అధికారం మీకు ఎవడిచ్చాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేవలం ఇరిగేషన్ అధికారుల యొక్క లాలూచి, కేవలం వాళ్ళ అసమర్థత, వాళ్ళ చేతకానితనం వల్ల కాంట్రాక్ట్ ఇష్టానుసారంగా పనిచేస్తున్నాడు. ఇవాళ మేమందరం వెళ్ళి 100ల మంది రైతులు వాళ్ళ కళ్ళారా మేము చూసాం. మీడియా సోదరులు కూడా మీరు చూడండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమలాపురాన్ని ఒక అనంతపురం చేశారు సార్, కోనసీమను ఒక రాయలసీమ చేశారు. ఈ రోజు పరిస్థితి అధికార పార్టీలో ఉండి ఇవాళ మేము రోడ్డెక్కి ధర్నా చేసుకునే దుస్థితికి రావడం కాలం. మీ డిపార్ట్మెంట్ ఇవాళ కలెక్టర్ గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, మీ ఒత్తాసు లేకుండా వడేవడండి పనిచేయడానికి పశువులకు కూడా నీళ్ళు లేని పరిస్థితి. చెప్పండి సమాధానం ఏం చెప్పారు?
పిలిచారు వస్తున్నారు చెప్పాలంటే మన కోనసీమ రైతులందరూ కూడా కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మనకి నీరు విడుదల చేసి డెల్టాకి నీరు విడుదల చేసి 45 రోజులు అయింది. 45 రోజుల్లోనూ కూడా కాలువకు సక్రమంగా నీరు రానటువంటి పరిస్థితి. రైతులు ఎవరికి కూడా ఆకుమళ్ళు ఎండిపోతున్నాయి, మాకు నీరు ఇవ్వండి అని చెప్పి జరిగినా కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి అధికారులు చూస్తున్నారు. దీనికి అంతకీ కారణం ఏంటంటే కాలువలకి వంతులు కట్టడం ఒకటి, పక్కనేమో గోడలు కట్టడం ఒకటి, కాంట్రాక్టులకి నీరు విడుదల చేసిన తర్వాత ప్రారంభించడం కారణంగా ఈ రోజు వరకు వాళ్ళ క్రాస్ బండ్లు వేసిన కారణంగా మాకు నీరు రావట్లేదు. దీని గురించి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా మాకు లేనటువంటి తొలకరి పంటలకు ఎప్పుడు కూడా లేనటువంటి పరిస్థితి ఈవేళ ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కూడా చేసినటువంటి పరిస్థితి కాదు. మన ప్రభుత్వంలోనే మనకి ఎలా జరుగుతుందంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. కానీ దీనికి ఇంత నిర్లక్ష్య వైఖరి అంతా కూడా కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకుని అధికారులు చేసే నిర్లక్ష్యం అని చెప్పేసి మేము కలెక్టర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ విన్నవించడం జరిగింది. దీని మీద ఈ సమస్యను 2 రోజుల్లో పరిష్కరించిన తర్వాత మీకు కడ వరకు నీరు వచ్చేలాగా చేస్తామని చెప్పేసి మా రైతులందరికీ కూడా నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ 2 రోజుల్లోనూ కూడా మాకు నీరు రాని పరిస్థితి వస్తే డెల్టా ప్రాంతం అంతా కూడా మాకు ఎండిపోయి మేము క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దయచేసి అధికారులు అలాగే కలెక్టర్ గారు నీరు రైతులందరికీ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ పరిస్థితి జరగకపోతే మేము రేపొద్దున భవిష్యత్ కార్యక్రమం ఏంటన్నది కూడా మేము కూడా ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి రాకుండా చూడాలనే బాధ్యత అధికారుల మీద ఉందని చెప్పేసి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, మిగులు జలాలు సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. కానీ అమలాపురం నియోజకవర్గంలో ఒక్క సెంటి భూమిలో కూడా నీరు లేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నీరు విడుదల చేసి సుమారు 45 రోజులయ్యింది. నేటికి అమలాపురం నియోజకవర్గంలో 1 ఎకరానికి కూడా ఇరిగేషన్ శాఖ వాళ్ళు నీళ్లు ఇవ్వలేకపోయారు. దీనికి ప్రధానమైన కారణం నీళ్లు లేక కాదు, కేవలం ఇరిగేషన్ శాఖ పరిపాలన వ్యవస్థ అధ్వాన్నంగా తయారయ్యి వాళ్ళందరూ కూడా మామూలు మత్తులో తూగుపోతూ ఇవాళ రైతాంగాన్ని రోడ్డెక్కించే పరిస్థితి తీసుకొచ్చారు. ఎడారి చేసేశారు నియోజకవర్గాన్ని. ఒక రాయలసీమను తలపించేలాగా భూములన్నీ కూడా ఎండిపోయినాయి. ఒక పక్క బోర్లు వేసినటువంటి నారుమళ్ళన్నీ కూడా చచ్చిపోతూ ఉన్నాయి. అధికారులకి చీమ కుట్టినట్టు కూడా లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం అభివృద్ధి పేరుతోటి, హైవే విస్తరణ పేరుతోటి ముక్కాముల లాకు నడిపూడి లాకుల మధ్యన రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారంటే క్లోజర్ పీరియడ్ పూర్తి అయిపోయిన తర్వాత 4 రోజుల్లో నీళ్లు వస్తాయనిపించుకుని పని ప్రారంభించారు. 4 రోజుల్లో నీళ్లు వస్తాయన్నప్పుడు పనికి అనుమతి ఎవడిచ్చాడు వీళ్ళకి? వాడు చదువుకున్న ఉద్యోగం ఒక్కసారి తెలియాలి. నీళ్ళు ఇచ్చిన తర్వాత క్లోజర్ పీరియడ్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ పనులు చేస్తూ ఉంటే ఇవాళ రైతాంగానికి నీళ్లు రాని పరిస్థితి ఉంది. బేస్మెంట్ తవ్వినటువంటి మట్టి అమలాపురం ప్రధాన కాలం మధ్యలో వేసేయడం వలన పైన నీరున్నప్పటికీ కిందకి రాని పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధికి మేము వ్యతిరేకులం కాదు, అభివృద్ధిని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ అభివృద్ధి పేరుతోటి రైతులు గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ నల్లా చంద్రరావు ఘాట్ దగ్గర మీరు మీడియా సోదరులు ఒక్కసారి చూడండి, 40 అడుగుల కాలువ, కేవలం 7-8 అడుగులు మాత్రమే పక్క నుంచి చిన్న దారి ఇచ్చారు. ముక్కావుల నడిపూడి మధ్యలో చూడండి ఒక్కసారి, 40 అడుగుల కాలువ
కేవలం 5-6 అడుగులు మాత్రమే నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు వంతులు కట్టి నీరు ఇస్తూ ఉన్నారు. అసలు వంతులు ఎప్పుడు కట్టాలి? వంతులు అనేది ఎప్పుడు కూడా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మాత్రమే వంతులు కడతారు. కానీ ఈరోజు వంతులు ఎందుకు కడతా ఉన్నారు? సర్ప్లస్ వాటర్ ఉంది, సముద్రంలోకి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఇవాళ పట్టిసీమకు కూడా నీళ్లు వెళ్తూ ఉంటే అమలాపురంలో నీళ్లు లేవంటే అధికారులు ఎంత మొద్దు నిద్రతో పనిచేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రధానంగా ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే దీనికి బాధ్యులో, ఈ వ్యవసాయం సర్వనాశనం అయిపోవడానికి ఎవరైతే బాధ్యులో ఇరిగేషన్ అధికారులు అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1-2 రోజుల్లో ఆ మట్టి కనుక పూర్తిగా తీసి పనులు వెంటనే ఆఫ్ చేసి పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వకపోతే ఎంటైర్ కోనసీమ వ్యాప్తంగా పంట విరామం చేయడానికి మీ వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం.